టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని పొగట్టలతో ముంచెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్పై మాట్లాడిన సండ్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రశంసించారు. రైతు బంధు, ఉచిత విద్యుత్ అందరికీ ఆదర్శమన్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. విద్యాలయ వ్యవస్థ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమల్లో కానివ్వండి, లేకపోతే రైతు బంధు పథకం సంబంధించి కానివ్వండి, రైతాంగం ఏదైతే ఆశలు పెట్టుకోవడం జరిగిందో వాటిని యథావిధిగా అమలు చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. గతంలో ఎన్టీ రామారావు గారు ఏదైతే గురుకుల విద్యాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి నిరుపేదలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి వారు ప్రయత్నం చేయడం జరిగిందో దాని స్ఫూర్తిగా మరి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున విద్య లేకపోతే కింది వర్గాలు సామాజికంగా ఆర్థికంగా పైకి రావు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రెసిడెన్షియల్ పాఠశాలల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఎస్సీలకు ఎస్టీలతో పాటుగా బీసీ మైనార్టీలకు కూడా ఒక నాణ్యమైన విద్య మంచిగా అందించాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత విద్య ఏదైతే మీ యొక్క సంకల్పం ఉందో అందులో భాగంగా దళిత వర్గాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీని నెలకొల్పడం ద్వారా ఇంకా మీ యొక్క ఆశయాలు ముందుకు పోయేదానికోసం వీలుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కోసం ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో మరొకసారి ప్రత్యేకంగా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఆ పథకాల అమలుకు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇంకా మెరుగ్గా అమలు జరిగేదానికోసం మరి మా యొక్క సూచనలు సలహాలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ నెలకొల్పితే ఆ తర్వాత వచ్చిన మీరు గ్రామ పంచాయతీలు కానీ జిల్లాలు కానివ్వండి ఈరోజు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించేదానికోసం మీరు ప్రయత్నం చేస్తున్న విధానం ఈరోజు ప్రజలు అందరూ కూడా సంతోషం.